బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మక్తల్కు చెందిన మహదేవ్ ఆత్మహత్యపై న్యాయం చేయాలంటూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మక్తల్కు చెందిన మహదేవ్ ఆత్మహత్యపై న్యాయం చేయాలంటూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఏం చేసుకున్నాడు ఏం చేసుకున్నాడమ్మా ఏం చేసుకున్నాడు ఏమా మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని, ప్రస్తుతం ఈ కేసుపై సమగ్ర విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ లెటర్ లభించలేదని డీజీపీ స్పష్టం చేశారు. ఈ మరణానికి గల కారణాలను అన్ని కోణాల్లోనూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని, త్వరలోనే వాస్తవాలను వెలికితీస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మక్తల్కు చెందిన మహదేవప్ప ఆత్మహత్యపై న్యాయం చేయాలంటూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఒకవైపు డీజీపీ కార్యాలయం లోపల ప్రెస్ మీట్ జరుగుతుంది. అదే సమయంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా డీజీపీ కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు. ఇక్కడ చేరుకోగానే వాళ్ళు లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. సో భారీగా ఏర్పాట్లు చేశారు. మీకు కెమెరామెన్ బ్రహ్మం చూపిస్తున్నారు. అంటే ఇంత భారీ పద్ధతిలోనే ఏర్పాట్లు చేయడానికి బీజేపీ నాయకులు మహదేవప్ప మరణం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ ఎంక్వైరీలో భాగంగానే పూర్తిగా కూడా న్యాయం జరగాలి, వెంటనే దీనికి సంబంధించి స్పెషల్ టీంలు ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే జరుగుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తు మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా దీని మీద ఏ మాత్రం కూడా విచారణ అనే దానిలో ఆలస్యత్వం చేయకూడదు. ఆలస్యం చేయడం ద్వారా కూడా ఈ కేసులో ఉన్నటువంటి నిజాలన్నీ కూడా పోతాయంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి కీలకంగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మహదేవప్పకు సంబంధించినటువంటి మరణం వెనుక ఉన్నటువంటి మిస్టరీ ఏదైతే ఉందో ఆ మిస్టరీ మీద ఇప్పటికే కేసు అయితే నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో విచారణ కూడా మొదలుపెట్టాము. వన్స్ విచారణ మొదలవుతుంది అండ్ మోర్ ఓవర్ ఈ విచారణకు సంబంధించి ఏమాత్రం కూడా చిన్న క్లూని కూడా వదిలడం లేదు. డెఫినెట్గా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని అయితే డీజీపీ చెప్పారు. అలా చెప్తూ ఉండగానే ఒకటి కాదు రెండు సార్లు చాలామంది అనేక మంది దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా డీజీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఎవరు కూడా ఇక ఊహించరు, అంటే ఈ స్థాయిలో బీజేపీకి సంబంధించిన నాయకులు వస్తారనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారిగా పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. వచ్చినటువంటి వారందరూ ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి తరలించేశారు. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఇప్పటికీ కూడా బీజేపీ నాయకులు స్టిల్ ఏదైతే 12 గంటల సమయంలో ఇక్కడికి వచ్చారు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా ఒకటే, ఈ మహదేవప్పకు సంబంధించినటువంటి వ్యవహారంలో వెంటనే స్పెషల్ టీమును ఏర్పాటు చేయాలి,
పూర్తిగా కూడా ఈ కేసు నీరు గారేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది అనేటటువంటి డిమాండ్ చేస్తూ కూడా డీజీపీ కార్యాలయం ఏదైతే ఉందో డీజీపీ కార్యాలయం లోపలికి దూసుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగారు. ఎవరిని కూడా డీజీపీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా వెంటనే తక్షణమే ఇక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇదంతా కూడా ఒకవైపు ఉంటే మరోవైపు డీజీపీ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అందులో కూడా పూర్తిగా కూడా జరగబోతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అయితే మహాదేవప్పకు సంబంధించినటువంటి వ్యవహారంలో సూసైడ్ లెటర్ ఏదైతే ఉందో ఆ సూసైడ్ లెటర్ సంబంధించినటువంటి కూడా డీజీపీ యొక్క క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా మహాదేవప్ప సూసైడ్ లెటర్ అనేది ఏదైతే రాశారు అని చెప్తున్నారో కానీ అక్కడెక్కడ కూడా సూసైడ్ లెటర్ అయితే లభించలేదు. అండ్ మోర్ ఓవర్ సూసైడ్ లెటర్ అనేది రాయలేదు అనేటటువంటి విషయాన్ని కూడా డీజీపీ శివధర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. అయితే దాంతోపాటు మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికీ కూడా ఇంకా కూడా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటారు అనేటటువంటి ముందస్తు సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారంలో భాగంగానే అన్ని వెహికల్స్ను పోలీస్ బందోబస్తును కూడా చాలా స్ట్రాంగ్గానే ఏర్పాటు చేశారు. అయితే రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి కూడా డీజీపీ కొంత కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీలో తప్ప జరగబోతున్నటువంటి ఎన్నికలు ఏవైతే అంటే హైదరాబాద్ సిటీలో కాకుండా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉల్లంఘన పాల్పడినటువంటి 142 మంది మీద కేసులు అయితే నమోదు చేశాము అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా 3 కోట్లకు పైగా నగదు ఏదైతే ఉందో ఆ నగదు వ్యవహారంలో కూడా మేము పూర్తిగా ఈ వ్యవహారంలో విచారణ ఏదైతే ఉందో జరిపినటువంటి దర్యాప్తులో 1,29,00,000 నగదుతో పాటు 1,20,00,00,000 విలువ చేసేటటువంటి మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నాం. మొత్తం 3 కోట్ల విలువ చేసేటటువంటి డబ్బు మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం చెప్పడం జరిగింది. దాంతోపాటు 15 లక్షల విలువ చేసేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రగ్స్ని కూడా ఎన్నికల సందర్భంగా కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఇప్పటి వరకు కూడా 1,183 వెపన్ లైసెన్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికీ డిపాజిట్ చేశారు. ఇంకా కూడా దీనికి సంబంధించినటువంటి 4,318 మంది ఎవరైతే ఉన్నారో బైండ్ ఓవర్కి సంబంధించినటువంటి వారందరినీ కూడా బైండ్ ఓవర్ చేశాము. వీరిలో 2,950 మంది రౌడీలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే బైండ్ ఓవర్ చేశామని చెప్పారు. ఇక్కడ ఒకటి జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అందులో ఎటువంటి డౌటు లేదు. ఇక పైన ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా సరే ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేసినా లేకపోతే ఎవరైనా సరే డబ్బులు పంపిణీ చేసినా లేకపోతే మద్యం పంపిణీ చేసినా వారందరినీ కూడా లోపరుచుకునేటటువంటి ప్రయత్నం చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు అనేటటువంటి విషయాన్ని అయితే డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి మరి చెప్పడం జరిగింది. అది ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు అదే లా అండ్ ఆర్డర్కి సంబంధించి మాత్రం డీజీపీ కార్యాలయం ఎదురుగానే అంటే డీజీపీ ఆఫీస్ ఎదురుగానే మొత్తం వెళ్ళేటటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద సంఖ్యలోనే ఒక్కసారిగా మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో అక్కడ చూడొచ్చు. మెయిన్ గేట్ దగ్గర ఇప్పటికే ముళ్ళ కంచెను కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా ముళ్ళ కంచెను కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడి వరకు కూడా మెయిన్ డీజీపీ ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చేరుకొని లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ పోలీసులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మాత్రం అందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా లోపలికి వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆఫ్ చేసినప్పటికీ కానీ వస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా మహాదేవప్పకు సంబంధించినటువంటి మరణం ఏదైతే ఉందో దాని మీద మాకున్నటువంటి అనుమానాలు అదేవిధంగా జరుగుతున్నటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ మీద మాకు పూర్తిగా కూడా నమ్మకం లేదు అనేటటువంటి విషయం. అదేవిధంగా పూర్తిగా ఇది ఎన్నికల సమయం కాబట్టి పొలిటికల్ టర్న్ తీసుకునింది. పొలిటికల్ హీట్ మహాదేవప్పకు సంబంధించినటువంటి మరణం ఏదైతే ఉందో అది ఒకసారిగా కూడా పొలిటికల్ హీట్ వెదర్ అంతటికీ కూడా చాలా అంటే చాలా మార్చివేసిందని చెప్పాలి. అసలు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అతను ఇప్పుడు ఒకసారిగా సూసైడ్ చేసుకోవడము ఆ సూసైడ్ చేసుకోవడం అనేది నిజమా లేకపోతే దాని వెనక ఏదైనా మిస్టరీ ఉందా దాన్ని పూర్తిగా విచారణ జరపాలంటూ కూడా బీజేపీ చాలా పెద్దగానే స్ట్రాంగ్గానే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్లో భాగంగానే డీజీపీ కూడా స్పందించినటువంటి వారంలో ఒక టీము ఏర్పాటు చేశాము. విచారణ జరుగుతుంది. విచారణ ఏదైతే కొనసాగుతున్నటువంటి విచారణలో మరికొన్ని గంటల్లోనే దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. మహాదేవప్పకి సంబంధించినటువంటి సూసైడ్ లెటర్ ఒకటి రాశారు అనేటటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కూడా అబద్ధము. కేవలం దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఉన్నటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆయన దొరికినటువంటి సాక్ష్యాలు అయితే వాటి ప్రకారం విచారణ జరుగుతుంది కాబట్టి వితిన్ 24 అవర్స్లో కేసును సాల్వ్ చేస్తామని అయితే డీజీపీ చెప్పారు. రైట్, థ్యాంక్ యూ మధు.
సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. 7 మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ 116 మున్సిపాలిటీస్ లలో హైదరాబాద్ సిటీ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ లో ఉంది. దీనికి సంబంధించి గత 15 రోజులుగా పోలీస్ శాఖ ఈ ఎలక్షన్స్ ని శాంతియుతంగా నిర్వహించేందుకని చెప్పి సన్నాహం చేస్తూ ప్రిపరేటరీ వర్క్ చేసింది. తెలంగాణకు 4 స్టేట్స్ తోని బార్డర్స్ ఉన్నాయి. చెక్ పోస్టులు, బార్డర్ చెక్ పోస్టులు కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసినాము.